1 వీక్కి సరిపడా బ్రేక్ఫాస్ట్ లడ్డు ఈరోజు మనం చేస్తున్నామండి. జొన్నల కాంబినేషన్తో తయారు చేస్తున్నాం. సో ఫస్ట్ ఇది చూడండి, అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్, ఇవి కొంచెం ఎక్కువ వేస్తున్నా. ఇది వాటర్ మిలన్ సీడ్స్ ఒక గుప్పెడు, కర్బూజా సీడ్స్ ఒక గుప్పెడు. ఇవన్నీ మంచి హై ప్రోటీన్ అండి. రోజు మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకేసారి 1 వీక్కి సరిపడా ఇప్పుడు మనం చేసేసుకోవచ్చు. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, బ్లాక్ కిస్మిస్, బాదాం, జీడిపప్పు మటుకి కొంచెం తక్కువ, ఎందుకంటే ఇందులో టూ మచ్ క్యాలరీస్ ఉంటాయి. వాల్నట్స్ ఒక గుప్పెడు, పంకిన్ సీడ్స్. ఇవన్నీ మనం గుప్పెడు తీసుకున్నాం కదా. 2 గుప్పెల జొన్నలు తీసుకోవాలి. బేస్ ఏదో ఒకటండి, జొన్నలన్నా లేకపోతే గోధుమలన్నా ఓట్స్ అన్నా. ఆల్రెడీ ఒకసారి ఓట్స్తో మనం చేసాము, ఈరోజు మనం జొన్నలతో తయారు చేస్తున్నాం అన్నమాట. రండి. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి దీంట్లో 2 గుప్పెల జొన్నలు వేసేసాను. ఇలా ఫుల్గా తీసుకున్నాను. ఫస్ట్ వీటిని దూరగా వేయించుకుందామండి. ఏం వేయలేదు, నెయ్యి ఏం వేయలేదు, దూరగా మంచిగా వేయించుకోవాలి. జొన్నలు వేగాయని తెలియదండి, కలర్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. మనకు ఆ ఫ్లేవర్ ఏం రాదు. ఆయిల్ నెయ్యి వేసామనుకోండి పాప్కార్న్ అయిపోతాయి అవి. అందుకే ఏం వేయకుండా డైరెక్ట్గా ఇలాగే వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. 1-2 నోట్లో వేసుకొని తిని చూడండి, మీకు అర్థమైపోతుంది జొన్నలు వేగాయని. వీటిని తీసి మనం ఇలా గిన్నెలో వేసి, ఇదే గిన్నెలో నెయ్యి వేస్తున్నాను. మనకి డైలీ ఖచ్చితంగా ఫ్యాట్ అవసరం అండి. గుడ్ ఫ్యాట్, బటర్ ఆర్ గీ ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఇందులో నేను గీ వేసాను. రోజుకి 1 లేదా 2 లడ్డూలే తినాలి, ఎక్కువ అవసరం లేదు. అలా చూసుకున్న రోజుకొక మనకి టీ స్పూన్ అంత గీ వస్తుంది. ఇందులో బాదం వేసాను. బాదాంని వేగనివ్వాలి. కాస్త బాదం వేగాక జీడిపప్పు, మిగతావన్నీ ఒకేసారి వేసేయచ్చు. ఇంకా మనం కిస్మిస్ మట్టుకి లాస్ట్కి వేద్దాం. అన్ని డ్రై ఫ్రూట్స్, అవిసె గింజలు అన్నీ వేసేసి వేయించుకోవడమే. ఇవన్నీ దూరగా నెయ్యిలో వేగనివ్వాలి. మీకు తెలిసిపోతుంది చూడండి, కలర్ చేంజ్ అయ్యాయి, చిటుపట్లు ఆడుతున్నాయి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇందులో కిస్మిస్ కూడా వేసేద్దాం. బ్లాక్ కిస్మిసే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, ఇవి మంచివి. సో ఇప్పుడు అన్నీ ఒకే దగ్గర వేసేసుకున్నాం. ఇవన్నీ ఇందులో వేసుకున్న తర్వాత చూడండి, ఒక గుప్పెడు కన్నా కొంచెం ఎక్కువ బెల్లము. ఆల్రెడీ ఇందులో మనకి కిస్మిస్ ఉంది, ఆ స్వీట్ సరిపోతుంది. కానీ కొంచెం బెల్లం పడుతుంది, మరీ లైట్గా తినలేము కదా, అందుకని కొంచెమే వేసాను, ఎక్కువైతే వేయలేదు. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనకి మిక్సీ అవుతుంది, అంటే లడ్డు కట్టడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. చల్లగా అయిన తర్వాత లడ్డు చుట్టడానికి రాదు. కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి, ఒకేసారి అయితే అవ్వదు. మధ్యలో మిక్స్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొంచెం రవ్వగా ఉంటేనే బాగుంటుందండి, మొత్తం ఫైన్ పౌడర్లా కాకుండా. మిగిలింది కూడా ఇలాగే మిక్సీ పట్టుకోవాలి. మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. కొంచెం వేడిగా ఉండాలి, చల్లగా అయితే లడ్డు రాదు. ఇంతకన్నా ఇంకా నెయ్యి ఎక్కువ వేస్తే ఎక్కువ క్యాలరీస్ అయిపోతాయి మళ్ళీ. ఇలా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో లడ్డు కట్టేసుకోవడమే, వచ్చేస్తాయి. టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి మంచిది.
సో చేసేసామండి. ఈరోజు మంచి హెల్దీ లడ్డు చేసేసుకున్నాం, జొన్నలు ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసి. రెసిపీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.